వచ్చి అటు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ అదే సందర్భంలో మీ యొక్క వివరాలు తెలిసిన తర్వాత ఎవరెవరికి ఇళ్ళు లేవు, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి వసతులు లేవు, ఇవన్నీ కూడా వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలనో కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏ కుటుంబ వ్యక్తిగత వికాసానికి కానీ లేకుంటే సమాజ వికాసానికి కానీ ఈ సెన్సస్ చాలా ఉపయోగపడతాయి. ఈ సెన్సస్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అందుకే మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన గ్రామ సమాజ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరిచ్చే వివరాలు కూడా వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాస్తవ వివరాలు ఇస్తే అవన్నీ ఎక్కడ బయట చెప్పే పరిస్థితి రాదు. తద్వారా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. రెండోది, ప్రణాళిక చేసుకున్నప్పుడు చాలా పగడ్బందీగా చేసుకుని మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మీరిచ్చే వివరాలు ఉపయోగపడతాయని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం.